అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో కథలలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయం. ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఈ వివేకానందుల వారు చెప్పినట్టుగా ప్రపంచమంతా కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు నా యొక్క భారతదేశము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని వివేకానందుల వారు చెప్పటం జరిగింది. శాస్త్ర పరిజ్ఞానంలో కానీ విద్యా విధానంలో కానీ అన్నింటిలో కూడా మేటి అని అనిపించుకున్నటువంటిది ఈ యొక్క భారతదేశము, భారత భూమి. ఇటువంటిది రాను 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 చెట్టు ముదిరే కాలానికి కుక్క పిందెలు పుడతాయన్న సామెతలాగా మన శాస్త్ర గ్రంథాలన్నింటినీ కూడా విదేశీయులు తీసుకెళ్ళి దానిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు కడు జాగరూకంతో వాటిని తెలుసుకుని వాటి మీద వాళ్ళు ప్రయోగాలు చేయటం జరుగుతున్నటువంటి కాలం ఇది. మనం ఎంతో భక్తి తత్పరతతో చదువుతూ మహాత్యాలు మహిమల గురించి చూస్తున్నటువంటి లలితా సహస్రాన్ని సోనోగ్రామ్ అనేటువంటి దాంతో ఆ సోనోగ్రామ్ పెట్టుకుని ఈ లలితా సహస్రాన్ని చదివితే లలితా సహస్రం పూర్తయ్యేటప్పటికీ శ్రీ విద్య అని చెప్పేసి ఆ లలితని ఆ ఒక శివుడి తాలూకు వామభాగంలో ఉన్నది అని చెప్పేసి ఆ ఒక 1000వ సహస్రనామం చదివేటప్పటికల్లా ఈ లలిత శ్రీచక్రం అనేటువంటిది ఈ సోనోగ్రాము గీయటం జరుగుతున్నటువంటి విషయము. అంటే మనం ఎలాగున్నాము అనేటువంటి విషయం ఏంటంటే, మనం ఎంతసేపు మహిమలు మహాత్యాలు కుంకాలతో అర్చిస్తాము, లేకపోతే హరిద్రాని అని చెప్పేసరి పశువుతో మనం వాటికి ఏదో పూజలు చేస్తాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నాం తప్పితే వాటి మీద మనం ఏ విధమైనటువంటి ప్రయోగాల్ని మనం ఏనాడు కూడా చేయటలేదు. అలా చేస్తాము అనేటువంటి పరిస్థితికి వస్తే పిదప బుద్ధులు, పిదప ఆలోచనలు ఇలాంటివి చేస్తారా దైవ కార్యక్రమానికి సంబంధించినటువంటివి అని చెప్పేశారంటారు. కనుక తర్కము అనేటువంటిది అంటే ఇదేదో వేరే ఒక విధమైనటువంటిది అని అనుకోకుండా తర్కము అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్నైతే ఆలోచిస్తున్నామో దానికి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా పరిశీలించి మాట్లాడి నలుగురితో దాని మీద ఒక కంక్లూడింగ్స్ని తయారచ్చట. ఈ రోజుల్లో మనం మీటింగ్స్ అని చెప్పేసి అంటున్నాము. మీటింగ్స్ అయిపోయిన తర్వాత మినిట్స్ అనేటువంటివి తయారు చేస్తున్నట్టుగా ఈ యొక్క తర్కం తర్వాత మీమాంస అనేటువంటిది ఆ ఋషిపుంగవులు రాసినటువంటిది. ఈ మీమాంస కన్నా ముందర మాత్రం ప్రతి విషయం మీద తర్కం జరిగి, అంటే దాని నిజమా అబద్ధమా అనేటువంటి విషయాన్ని దానికి ఉన్నటువంటి పరిధులన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళు దాన్ని సమగ్రమైనటువంటి ఒక విషయానికి ఒక కంక్లూడెన్స్కి వచ్చి దాన్ని మనకి చెప్పటాన్నే మనం విన్నటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం ఒక స్థిరంగా వాటిని మనం అంటే మనం నిర్ణయించడం కాకుండా మన పూర్వీకులైన ఋషులు నిర్ణయించినటువంటి దాన్నే మనం ఆచరిస్తున్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం. ఇక్కడ న్యూటన్ అనేటువంటి ఒక సైంటిస్టు
అందరిలా ఆలోచిస్తూ ఉన్నట్టయితే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియదు. అతను ఒక చెట్టు కింద కూర్చుని ఉంటుండగా ఆ చెట్టు మీద ఉన్నటువంటి పండు అతని మీద పడటంతో తన మీదే ఎందుకు పడింది అని ఆలోచించటంతో భూ ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పేటువంటి విషయాన్ని న్యూటన్ అనేటువంటి అతను తెలుసుకోవటం జరిగింది. ఇలాంటివి చెప్పిన తర్వాత మా తాతలు మాకు పూర్వమే మా ముత్తాతలు మాకు చెప్పారు, ఇలాంటివన్నీ కూడా మా వేదాల్లో ఉన్నాయి అని చెప్పేసి అని చెప్తారు తప్పితే ఇటువంటి విషయాల్ని మనం ఎందుకు వెలికి తీయలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని సమగ్రమైనటువంటి ఆలోచనలో తర్కంగా ఆలోచించి మనం వాటిని మనం వెలికి తీసేటువంటి పరిస్థితిలో లేము. ఎవరో బయట వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు సోనోగ్రామ్తో ఈ యొక్క శ్రీచక్రం లలితా సహస్రం చదివితే శ్రీచక్రం వస్తుంది అంటే ఆ సోనోగ్రాము మా వాళ్ళే అప్పటికే తెలిసిపోయి మా వాళ్ళు లలితా సహస్రం చదివితే శ్రీచక్రం వస్తుందని చెప్పని అందుకే శ్రీచక్రార్చన చేయమన్నారు అనేటువంటి ఇటువంటి వాటిని మనం చెప్పగలుగుతాం. ఎందుకని అంటే మన మహిమలు మహాత్యాలు ఈ పరిధిలో ఉన్నాను తప్పితే ఈ పరిధిని దాటి మనం ఈ విషయాలన్నింటి మీద మనం ఆలోచిద్దాము అనేటువంటిది మనకి లేదు. 40 రోజులు ఒక గుడి చుట్టూతా ప్రదక్షిణం చేస్తే మనకు ఆ కోరిక నెరవేరిపోతుంది. లేదు మనం మొక్కుకుని ఏదో దేవాలయానికి వెళ్తే ఆ కోరిక నెరవేరుతుంది అంతే, ఆ తర్వాత ఏమీ అవసరం లేదు. ఇంత శాస్త్ర పరిజ్ఞానం అన్నట్టుగా ఇన్ని గ్రంథాలు ఇన్ని వీటిని రచించినటువంటి మన ఋషులు ఎంత గొప్పవారు. దేహం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, ఈ యొక్క బంధుత్వాలన్నీ అశాశ్వతమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా మోహంలోనే ఇరుక్కుని నా కొడుక్కి అమెరికా వెళ్ళేటువంటి వీసా వస్తే నీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను, నీ కొండ నడిచెక్కుతాను అని ఇలా మనం ప్రార్థనలు చేస్తున్నామంటే మన తాలూకు అజ్ఞానాంధకారానికి ఇది నిదర్శనము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటిది. కనుక ఇటువంటి వీటన్నింటినీ మానుకుని తెలుసుకోవలసిన కథలలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి విషయాల మీద మనం ఏనాడైతే మనం శ్రద్ధ వహిస్తామో ఆ యొక్క తర్కములోకి మనం వచ్చి వాటిని విచారించటాన్నే ఆధ్యాత్మిక చింతన అని చెప్పేసరి చెప్పటం జరుగుతోంది. తత్వసారము తెలుసుకోరన్నా అని చెప్పేసరి విద్యానంద ప్రకాష్ గారు పాడినట్టుగా తత్వసారము అంటే ఆ యొక్క దానిలో ఉన్నటువంటి విశేషమేమిటి విషయమేమిటి అనేటువంటిది మనం మర్చిపోయి ఎంతసేపు మహిమలకి మహాత్యాలకి మనం అలవాటు పడిపోయి ఆ మహిమలు మహాత్యాలు కల్పించకపోతే మళ్ళీ అల్లల్లాడిపోకుంటూ అయ్యో నా నుంచి ఏం తప్పు జరిగిందో, నాకు ఈ మహత్యం కనిపించలేదు, ఈ కోరిక నెరవేరలేదు అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నాను తప్పితే మనం చేస్తున్నటువంటి పని శాస్త్రీయమైన పద్ధతేనా అనేటువంటి విషయాన్ని మనం సమగ్రంగా ఆలోచించటం మానేశాం. ఎవరో చెప్తారు ఒక కథ, ఆ కథ విని మనం పూలవమైన అందరం దాని వెంట వెళ్తున్నాము. ఉదాహరణకి ఈ అయ్యప్ప అనేటువంటి దీన్ని తీసుకున్నట్టయితే హరిహర సుతనే శరణమయ్యప్ప అని చెప్పేసని చెప్పి హరి హరుడు అనేటువంటిది ఆ ఒక్క ఋషి పుంగవులు చెప్పినటువంటి దీంట్లో ఈ హరిని స్త్రీగాను హరుడిని పురుషుడుగాను చూపించేటప్పటికీ వాళ్ళిద్దరి సంగమంలో ఈ అయ్యప్ప జనించాడు అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ దాన్ని చూడటానికి మనం అందరం కూడా శబరిమలకి వెళ్తున్నాము. ఎక్కడైనా ఇటువంటిది ఈ ఒక్క లోకంలో జరిగిందా? ఒక్క భాగవతంలో మాత్రమే నారద మహాముని వస్తుంటే సాంబుడు అనేటువంటి అతనికి ఒక స్త్రీ వేషము వేసి ఈ అమ్మాయికి
మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడుతుందా అని చెప్పేసి అడగటం జరిగింది. దానికి ఆ నారద మహాముని ఏం చెప్పారంటే, ఈ యొక్క సాంబుడు అనేటువంటి ఈ ఆడపిల్లగా వేషం వేసుకున్నటువంటి వాళ్ళకి మహాత్ములైనటువంటి మానవ లాంటి వాళ్ళతో పరిహాసం ఆడటం మూలంగా వీడి కడుపున ముసలం పుట్టి యాదవ కులం అంతా కూడా అంతరించిపోతుంది, యాదవులు అనేటువంటి వాళ్ళు ఉండరు అనేటువంటి శాపాన్ని నారద మహాముని ఇవ్వటం జరిగింది. ఇటువంటి జ్ఞానాన్ని మనం విస్మరించి అజ్ఞానాంధకారంలో హరిహర సుతనే శరణమయ్యప్ప అని చెప్పేసి విష్ణు మోహిని అవతారంలో వచ్చాడు. శివుడు ఈ శివుడిగానే ఉండి ఆవిడని మోహించడం మూలంగా ఆయనకు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరే ఈ యొక్క అయ్యప్ప అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది. ఇక్కడికి వెళ్తే మన కోరికలన్నీ తీరిపోతాయి, కోరికలు తీరుతాయి. అసలు ఆ కథలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి? ఏ రోజైనా దాన్ని ఏ గురువు చెంతనైనా కూర్చుని దాన్ని తర్కంలో కూర్చుని ఆలోచించి, ఏవండి మగవాడు ఆడదానిలాగా చీర కట్టుకున్నంత మాత్రం చేసిన ఆర్గాన్స్ అన్నీ మారిపోతాయా? ఆ లోపల ఉన్నటువంటి గర్భసంచి అలాంటివన్నీ వచ్చి వాడికి ఈ యొక్క పుత్ర సంతానం అనేటువంటిది కలుగుతుందా అనేటువంటి విషయాన్ని ఒక గురువునైనా ప్రశ్నించి ఆ గురువు దగ్గర నుంచి ఆ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఏనాడైనా మనం ప్రయత్నించామా? లేదు. మనకు తర్కం అవసరం లేదు, దాని గురించి అవసరం లేదు. ఎవరో వెళ్ళారు, ఆ ఒక వుడ్ కట్టర్లో లాగా వాడు కర్రలు కట్టెలు కొట్టుకోవటానికి నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి వాడు ఆ చెట్టు కొమ్మ నరుకుతూ ఉంటే ఆ గొడ్డలు జారిపోయి పొరపాటుగా ఆ నదిలో పడిపోతే నా జీవన వృత్తి పోయిందే అని చెప్పేటువంటి విషయంలో ఆ చెట్టు నరికేటువంటి వాడు ఏడుస్తూ ఉంటే ఆ నదీ దేవత ప్రత్యక్షమయ్యి అతనికి ఈ యొక్క గొడ్డళ్ళన్నీ తీసుకొచ్చి ఇస్తే, అమ్మ బంగారపు గొడ్డలు ఉంటే నేనెందుకు వచ్చి చెట్టు నరుకుతాను, ఈ రత్నాలు కలిగిన గొడ్డలు ఉంటే నేనెందుకు వచ్చి ఇలాగా ఈ చెట్లు నరుకుని అమ్ముకుని జీవనోపాధి చేసుకోవాలి అని చెప్పటం మూలంగా వాడి నిజాయితీని గ్రహించినటువంటి ఆ నదీ దేవత ఆ ఒక్క సంపదనంతని కూడా ఇచ్చి అతన్ని పంపించడం జరిగింది. ఆ కథ విన్న పక్కవాడు కావాలని తీసుకెళ్ళి గొడ్డలి ఆ ఒక్క నదిలో పడేసి ఆవిడ ఆ రత్నగర్భాలతో కూడినటువంటి ఆ గొడ్డలి పట్టుకురాగారా, ఇది నాదేనమ్మా అంటే, నీ అంత దుర్మార్గుడు ఇంకోలేడు, వాడు నిజం చెప్పాడు, గొడ్డలి బంగారందైనా మిగిలిన వాటిదైనా నేను ఎందుకు వచ్చి కట్టెలు నరుక్కుంటానమ్మా, ఇనుప గొడ్డలు కాబట్టి నరుక్కుని నా జీవనోపాధిని చేసుకుంటున్నానని చెప్పాడు కాబట్టి వాడికి సంపదనిచ్చాను. నీవు అబద్ధంగా నాకు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించావు కాబట్టి నీకు ఉన్న సంపదని కూడా నేను తీసుకుంటాను అని చెప్పేసి దురాశ దుఃఖమునకు చేటు అనేటువంటి పరిస్థితిలో చెప్పడం జరుగుతున్నటువంటి కథాగమనం. అలాగే ఎవరో వెళ్ళారు శబరిమలకి, వాళ్ళకేదో కలిసి వచ్చేసింది అని చెప్పేసి ఈ యొక్క హరిహరసుతుడు అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళిపోయి తీసుకెళ్ళి మన తాలూకు ఇక్కడ వీళ్ళందరూ భక్తి శ్రద్ధలతో వేసినటువంటి ధనమంతటిని కూడా అక్కడ హుండీలలో నింపి వస్తున్నాను తప్పితే అసలు ఆ హరిహరసుతుడు ఎవరు, ఎలా ఉద్భవించాడు, దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అని గురువుని అడిగి తెలుసుకుందాము అనేటువంటిది ఏ నాడైనా మనం ఆలోచించామా? ఆలోచించడానికి మనకు అంత సమయం లేదు. ఉన్న 40 రోజులు స్వామి దింతకతోం, అయ్యప్ప దింతకతోం, దింతకతోం అని చెప్పేసరి మనం ఆ ఒక పాటలో పద్యాలో పాడుకోవటం, భిక్ష భిక్ష అని చెప్పేసని మనం వాటి గురించి ఎగబడటమే తప్పితే నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిజమైనటువంటి నమ్మకంతో మనం వెళ్ళగలుగుతున్నామా? ఎవరి హృదయానికి వాళ్ళు ఆలోచిస్తే ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా అర్థమయ్యేటువంటి విషయం. ఇక్కడ
అటువంటి అపనమ్మకం లేనకుండా శిష్యుడిగా ఉన్నటువంటి రాముడు విశ్వామిత్రుల వారు తనకి బల అతిబల విద్యల్ని నేర్పి మంత్రోపదేశంతో తనని ఆశీర్వదించారు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి రాముడు అవతార పురుషుడైనటువంటి భగవత్స్వరూపుడైనటువంటి రాముడే విశ్వామిత్రుడిని గురువుగా ఎంచుకోవటం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే గురువు అంటే వాడేదో బజార్లో దొరికే ఒక వస్తువులాగా మనం భావించడం జరుగుతున్నటువంటి కాలంలాగా తయారైంది. ఒక 4 సార్లు శబరిమల వెళ్ళి రాగానే నేనే గురువుని అని చెప్పుకుంటాడు. వాడికి అసలు గురుతత్వం అంటే ఏంటి, శబరిమలలో ఉన్న అయ్యప్ప తత్వం అంటే ఏంటి, తత్వసారం ఏమిటి అనేటువంటిది అవసరం లేదు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి దింతకతో, అయ్యప్ప దింతకతో అనేటువంటి పదాలు వస్తే చాలు ఆయన గురుస్వామి అయిపోతారు అనేటువంటి పరిస్థితి. అలా కాకుండా ఇక్కడ రామభద్రుడు అవతార పురుషుడైనటువంటి విరాట్ పురుషుడి తాలూకు అవతారానికి సంబంధించినటువంటి వాడయ్యి మానవలోకానికి వచ్చి మానవుడిగా ఉండి గురువుని గౌరవిస్తూ, అందులో విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషి, వశిష్ఠుల వారు బ్రహ్మ ఋషి. కానీ వశిష్ఠుల వారు తమ కులదైవ అంటే కులగురువు, విశ్వామిత్రుల వారు తన తాలూకు యాగ సంరక్షణార్థము రాముణ్ణి రమ్మని పిలిచేంత వరకు కూడా రాముడికి ఏ విధమైనటువంటి మహత్యాలు మహిమలు ఏమీ లేవు. అంతవరకు కూడా అతను ఏ యుద్ధాలకి వెళ్ళలేదు, ఏ రాక్షసుడిని కూడా సంహరించటం జరగలేదు. కనుక విశ్వామిత్రుడితో ప్రారంభమైన తర్వాత విశ్వామిత్రుడు ఒక్కొక్క విషయాన్ని చెప్పుకురావటం ప్రారంభిస్తున్నారు. బల అతిబల అనేటువంటి విద్యల్ని ప్రసాదించిన తర్వాత విశ్వామిత్రుడు రామభద్ర, నీ ఎంత గొప్పవాడు, నీ ఎంత తెలివిగలవాడు, నీ ఎంత ధైర్యశాలి, ఈ యొక్క మంత్రాన్ని నేర్చుకుని ఈ మంత్రసిద్ధి పొందిన తర్వాత ఇంకెవ్వరూ ఈ యొక్క జగత్తులో ఉండరు. నీవే ఈ యొక్క జగత్తంతటికి మూల కారణం అవుతావు, ధైర్యశాలి అవుతావు. నీవు నిద్రపోతున్నా మేల్కొన్నా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఎవ్వరూ కూడా ఎదిరించలేరు. ఆకలి దప్పులు అనేటువంటివి నిన్ను ఆశ్రయించవు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఆ ఒక్క బల అతిబల అనేటువంటి మంత్రాలను ఇస్తూ ఏ విధమైనటువంటి దాపరికము లేకుండా దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానానంతటినీ కూడా రాముడికి చెప్పి అతనికి ఈ మంత్రోపదేశము చేయటం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరినటువంటి విశ్వామిత్రుల వారు గురువు ముందు, తర్వాత శిష్యులు అన్నట్టుగా విశ్వామిత్రుల వారు వెనకాతల రాముడు, రాముడి వెనకాతల లక్ష్మణుడు. గురువు శిష్యుడు అనేటువంటి వాడు, శిష్యుడు గురువుతో సమానం అవుతాడు ఒక కాలానికి వచ్చేటప్పటికి. రాముడు అనేటువంటిది విశ్వామిత్రుడు ముందే చెప్పాడు. బాలాకాండలో ఈ యొక్క దశరథుడి దగ్గరికి వెళ్ళి రాముడిని అడిగేటప్పుడు మీ ఎవ్వరికీ కూడా రాముడంటే తెలీదు, రాముడంటే దశరథుడి తాలూకు పుత్రుడని చెప్పేసని అనుకుంటున్నారు తప్పితే రాముడంటే తెలిసిన వాళ్ళు ఎవరవయ్యా అంటే వశిష్ఠుల వారు, నేను, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని ఆయన బాలాకాండలో చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని వాల్మీకి స్టేట్మెంట్గా రాయటం జరిగింది, మామూలుగా ఏదో చెప్పేశావని కాకుండా. కనుక రాముడిని ఆదర్శ పురుషుడిగా తీసుకోవాల్సి వచ్చేటప్పటికి దీనికి మూల కారణం ఎవరు? విశ్వామిత్రుడే దీనికి మూల కారణము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇది ఎక్కడ జరిగింది? బాలాకాండలో ఈయన రాముణ్ణి వెంట పెట్టుకుని సరయూ నది దక్షిణ భాగానికి వచ్చేంత వరకు కూడా రాముడు మామూలుగా మానవమాత్రుడే. అప్పటికి అతని వయసు 14 సంవత్సరాలని దశరథుడే చెప్పటం జరిగింది. కనుక అక్కడి నుంచి ఈ బల అతిబల ఇచ్చిన తర్వాత
అతనిలో జ్ఞానము అనేటువంటి అంకురము మొలకెత్తి ఈ గంగా సరయూ నది సంగమం దగ్గరకు వచ్చేటప్పటికల్లా రాముల వారు విశ్వామిత్రుడిని ప్రశ్నించడం జరిగింది. ఏమని ప్రశ్నించారు? సంగమ క్షేత్రంలో మహానుభావ, ఇక్కడ ఒక ఆశ్రమం ఉన్నది, ఈ ఆశ్రమం ఎవరిది, ఇది ఎంతో మహిమాన్వితంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈయన అడగటం జరిగింది. ఎప్పుడైతే శిష్యుడు ప్రశ్నించాడో గురువు ఆనందంగా ఆ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పటానికి అన్నట్టుగాను విశ్వామిత్రుల వారు రాముడు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పటం జరిగింది. ఇక్కడ శివుడు ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశము, శివుడి తాలూకు పరిచర్యలు చేస్తూ ఈ యొక్క పార్వతీ గిరిరాజపుత్రి అనేటువంటి ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశము, ఇది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశము. ఈ మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో ఈవిడ సపర్యలు చేస్తున్నటువంటి సమయంలో మన్మధుడు అనేటువంటి అతను వచ్చి ఈ యొక్క శివుడిలో కామాన్ని నేను పెంపొందింప చేస్తాను అని చెప్పేసని, ఈ మన్మథుడికి అప్పటి వరకు కూడా దేహంతో ఉండటం మూలంగా దేహంలో ఉన్నటువంటి అహంకారంతో నేను కాబట్టి కదా నేను ఈ యొక్క కామాన్ని ఉద్రేకపరచగలుగుతున్నాను అనేటువంటి ఒక అహంకారమైన తలంపుతో తనకున్నటువంటి శరములని ఈ యొక్క శివుడి మీదకి ప్రయోగించడం జరిగింది. నేను ఏమైనా ఆషామాషి కలిగినటువంటి వ్యక్తిన, సృష్టి స్థితి లయాలన్నింటికీ కూడా అతీతుడనైనటువంటి నేను నీవు వేసేటువంటి కామబాణాలకి ప్రలోభితుడనైపోతానా అనేటువంటి ఆ ఉద్రేకంలో లేచినటువంటి శివుడు ఈ మన్మధుడిని దహించటం జరిగింది. దానితో ఈయన అనంగుడు అనేటువంటి పరిస్థితికి రావటం జరిగింది. అంటే దేహము లేనివాడు అనంగుడు అయినాడు. కానీ ఆ ప్రదేశాన్నంతటినీ కూడా అంగదేశము అని చెప్పేసరి చెప్పటం. అంతవరకు కూడా దేహం ఉన్నది. ఎప్పుడైతే శివుడు తన మూడవ కన్ను తెలిసి బస్లీపట్లం చేశాడో ఈ మన్మధుడిని, అప్పుడు మాత్రమే ఈ మన్మధుడు అలంగుడైనాడు. ఆ ప్రదేశము అంగదేశము అయినది. ఒక మన్మధుడు వచ్చి బాణాలు వేస్తేనే అతని భస్మీపట్లం చేసినటువంటి శివుడు నన్ను కామోద్రేకుణ్ణి చేస్తావా అన్నటువంటి వాడు. ఒక్కసారి ఈ కథని రివైండింగ్ చేసుకుని ఆలోచించండి. ఈ శివుడు అంత వెర్రి వెధవలాగా అన్నట్టుగాను వెర్రివాడిలాగా ఆ మోహిని అనేటువంటి అవతారంలో వచ్చినటువంటి విష్ణువు వెనకాతల వెళ్ళిపోయి అయ్యప్పని కనేంత పరిస్థితిలో ఉన్నాడా? ఈ కథ ఏంటి అసలు? ఈ కథలో ఉన్న అంతర్భాగం ఏమిటి? అవసరం లేదు, దీని గురించి మనకు అవసరం లేదు. 18 మెట్లకి పూజ చేస్తాము, 18 కలశాలు పెడతాము, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో మేము ఎరిమేలి వెళ్తాము స్వామి, మేము రంగులు పూసుకుంటాం స్వామి అనేటువంటి పరిస్థితే తప్పితే శివుడికి మన్మధుడే కామానికి ప్రతిరూపమైనటువంటి మన్మధుడు వేసిన బాణాలకే శివుడు మన్మధుడిని దహనం చేసి అనంగుడిని చేశాడు. ఆ ప్రదేశాన్ని అంగప్రదేశము అనేటువంటి అంగదేశము అనేటువంటి దీనికి తీసుకొచ్చి ఇక ఇటువంటి మహిమాన్విత ప్రదేశంలో ఉండకూడదు అనుకుని చెప్పేసి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అతనితో పాటు ఈ పార్వతి కూడా ఆ ప్రదేశంలో నుంచి ఆమె కూడా శివుని అనుకరించి వెళ్ళటం జరిగింది. వాళ్ళిద్దరి కళ్యాణము జరిగింది అనేటువంటి విషయం తర్వాత చెప్పేటువంటి కథాగమనంలో వచ్చేటువంటిది. కనుక ఇంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశంలో ఈ యొక్క మునులందరూ కూర్చుని శివుడే సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ యొక్క దేహము అనేటువంటి దాంట్లో అంగము అనేటువంటి అంగదేశంలో ఉన్నారు అనేటువంటి దీంట్లోకి వచ్చేటప్పటికీ ఇది చాలా తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో
దీనికి చాలా విజ్ఞానం అవసరం అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఈ దేహంలో ఉండేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడో, ఈ దేహాన్ని పరిపాలించేటువంటి వాడు ఉండటం మూలంగానే ఈ దేహంలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటిది. ఈ దేహంలో నుంచి ఈ యొక్క మన్మధుడు తప్పుకున్నాడు. దేహాన్ని ఈ యొక్క అనందుడు అనేటువంటి దీంట్లోకి మన్మధుడు వెళ్ళిపోయాడు. అతని దేహం లేదు. దేహంలో ఉన్న ఈశ్వరుడు కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రదేశం మాత్రము మహత్యంగా ఉంది. అందుకని అక్కడ ఋషులు అనేటువంటి వాళ్ళు మునులు తర్వాత వాళ్ళు ఋషులు అని చెప్పేది, అంటే ఋషుల తర్వాత వాళ్ళు మునులు అని చెప్తారు. కనుక సెకండరీ కేటగిరీలో ఉన్నటువంటి మునులు అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. ఋషులు కాదు అక్కడ చేస్తున్నటువంటిది, మునులు చేస్తున్నటువంటి ప్రదేశము. అటువంటి మహత్తరమైన ప్రదేశంలోకి ప్రవేశించాలంటే శుచి శుభ్రతలతో ప్రవేశించాలని చెప్పేసి విశ్వామిత్రుడు ఆ సరయూ గంగానది తీరంలో స్నానం చేసి శుచిగా లోపలికి ఆ ఆశ్రమంలోకి, ఆ అంగదేశంలోకి ప్రవేశించటం జరిగింది. ఈ యొక్క అంగరాజ్యానికి అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ దశరథుడి దగ్గర కూడా దీని గురించి చెప్పడం ఏం జరిగిందంటే, రోమ మహర్షి అనేటువంటి అతని తాలూకు కుమారుడైనటువంటి ఋష్యశృంగుడు అనేటువంటి అతను ఉన్నాడు అని చెప్పేటువంటి విషయాలు చెప్పుకురావటం జరిగింది. ఇలా చెప్పుకుని వెళ్తే ఈ తత్వ పరిజ్ఞానంలో ఈ యొక్క రామాయణాన్ని ఎంతకాలం చెప్పినా కూడా దీనికి సమయం సరిపోనటువంటి విషయము. కనుక కథాగమనం కాదు మనకు కావలసినటువంటి విషయము. అందులో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానం అనేటువంటి విజ్ఞానము, విద్య మనకి కావాలి. జ్ఞానాన్ని మనం పొందటానికి అనేటువంటిది. ఎంతకాలము చచ్చేంత వరకు కూడా కథలు వింటూనే చచ్చిపోతామా? రాముడు సీతతో వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్ళాడు, రావణాసుడు వచ్చాడు, సీత తీసుకెళ్ళిపోయాడు. ఇదే కథ కదా. ఎన్ని సంవత్సరాలు విన్నా, ఎన్ని తరాలు విన్నా ఈ కథ తప్పితే కొత్త కథ రాదు. కానీ ఇందులో ఉన్న తత్వ పరిజ్ఞానం ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే దాన్నే జ్ఞానము అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇటువంటి విజ్ఞానాన్ని పొందటానికి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయము, అంటే ఇక్కడ విశ్వామిత్రుల వారు బ్రహ్మ విద్య నేర్చుకోవటం మూలంగా, ఆయన బ్రహ్మ ఋషి అవ్వటం మూలంగా మాత్రమే రాముడికి ఆయన ఉపదేశం చేయటం జరుగుతోంది. బ్రహ్మ విద్య లేనటువంటి ఏ ఒక్క ఋషి కూడా రాముడికి ఏ విధమైనటువంటి విషయాలని కూడా చెప్పలేదు. తర్వాత ఈయన అరణ్యవాసానికి వచ్చిన తర్వాత అత్రి మహర్షి, భరద్వాజుడు ఇటువంటి మహానుభావులందరూ కూడా వీళ్ళు తమ తమ తాలూకు విషయాల్ని రాముడితో చెప్పటం జరిగింది. అంతవరకు కూడా మొదట తన గురువు అయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మతత్వంలోకి రాబట్టి బ్రహ్మ విద్య తెలియటం మూలంగా ఆయన మాత్రమే రాముడికి విద్యను ఉపదేశించడం. అతి బలం ఉంటేనే కదా ఎదురుకుండా ఉన్నవాడితో మనం పోరాడగలుగుతాము. బలం లేకపోతే ఏం పోరాడతాము? కనుక ఈ బలము అనేటువంటిది మానవ మాతృడిగా వచ్చినటువంటి రాముడు అనేటువంటి విరాట్ పురుషుడికి ఈ అతి బల అనేటువంటి మంత్రాలతో ఆయనకు ఒక శక్తిని ప్రసాదించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇలాంటి విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే బ్రహ్మ విద్యా సాంప్రదాయం కలిగినటువంటి గురువులు మాత్రమే చెప్పగలుగుతారు. కానీ మిగిలినటువంటి వారికి అది అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం తెలుసుకుంటూ, ఆ అయ్యప్ప కరుణా కటాక్షాలతో మనం ఈ యొక్క శాస్త్ర పరిజ్ఞాన విజ్ఞానంతో మనం జ్ఞానాన్ని సంపాదించుకొని విద్యలోకి ప్రవేశిద్దామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.